ఉందటనుకుంటున్నా, దెయ్యం కొంచెం ఉందనుకుంటున్నా లేదనుకుంటున్నా. చైతే నువ్వు దెయ్యం ఉందా లేదా? లేదు. నైట్ సింగిల్కి వెళ్ళవా బయటికి చీకట్లోని? అయితే ఈ దెయ్యాలు అనేవి పాత నిబంధనలో 2 సమయాలు కనపడ్డాయి, తర్వాత మనకి ఎక్కడ కనపడవు. మళ్ళీ ఎప్పుడు కనపడ్డాయి? యేసు ప్రభు కాలంలో కనపడ్డాయి. మొదటి శతాబ్దం మాత్రమే కనపడ్డాయి. యేసు పుట్టిన ఈ టైంలో పుట్టిన తర్వాత చనిపోయి సిలువేసిన తర్వాత 100 సంవత్సరాల వరకు దెయ్యాల ప్రస్తావన ఉంది. దాని తర్వాత దెయ్యాలు అనేవి లేవు. అయితే దెయ్యాలు ఎవరి వల్ల వచ్చాయి? దురాత్మ ఎవరి వల్ల వచ్చాయి? ఎవరు పర్మిషన్ ద్వారా వచ్చాయి? దేవుడి పర్మిషన్ ద్వారా వచ్చింది. ఎందుకు వచ్చే దేవుడి పర్మిషన్ ద్వారా? దేవుడు యేసు ప్రభు కాలంలో దెయ్యాలు ఎందుకు పంపించాడు భూలోకంలో? ఎందుకు పంపించాడు దేవుడు? ఒకసారి యోహాను సువార్త తీయండి, 20వ అధ్యాయం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుడు కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామం జీవం పొందినట్లు ఇవి రాయబడిను. ఈ సూచక క్రియలు, ఏ సూచక క్రియలు? ఈ స్వస్థపరచడాలు, ఈ దెయ్యాలు అనే సూచక్రియలు ఎప్పుడు జరిగి ఎందుకు జరిగాయి అంటే, దేవుడు యేసు ప్రభువు దేవుడు కుమారుడు అందరూ నమ్మునట్లు, ఆ కాలం యూదులు నమ్మునట్లు ఈ సూచక్రియలు జరిగించబడ్డాయి. ఒక వ్యక్తి వచ్చి నేను దేవుడిని నమ్ముతారు, ఎవరైనా నమ్ముతారు? నమ్మరా? అప్పుడు ఏం చేయలేనా? సూచక్రియ అంటే అర్థం ఏంటంటే ఒక అద్భుతం, ఎవరు చేయలేనిది, ప్రకృతి విరుద్ధంగా చేసింది ఒక అద్భుతం, దాన్ని సూచక్రియ అంటారు అన్నమాట. అవునా కాదా? ఉదాహరణకి ఒక వ్యక్తి చనిపోయి బతుకుతాడా? బతకగలడా? కానీ యేసు ప్రభువు బతికించాడు. లాజరు ఎలా బతికించాడు అంటే, ఎందుకు బతికించాడంటే దేవుణ్ణి మహిమపరచడానికి. యేసు ప్రభువు దేవుని కుమారుడు తెలుసుకోవడానికి జనులు. ఇంకా చాలా మంది. ఒకసారి యోహాను సువార్తలో మనం 9వ అధ్యాయం చూసుకుంటే, తొమ్మిదిలోని ఆయన మార్గం పోచుండగా పుట్టుబడిన ఒక మనుషుడు కనబడును. ఆయన శిష్యులు బోధ కూడా వీడి గుడ్డువాడే పుట్టుకు ఎవడు పాపం చేసను వీడా వీడి కన్నవారు ఆయన అడుగుగా, యేసు వీడైనను వీడి కనవ పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పాల్గొనటకే వీని గుడ్డువానిగా పుట్టెను. యేసు ప్రభు కాలంలో చాలా మంది గుడ్డోలుగా పుట్టారు, మోగలుగా పుట్టారు, చాలా అస్వస్థతలు పుట్టారు. ఎందుకు అవన్నీ జరగాల్సి వచ్చింది? ఎందుకు అవన్నీ అంటే, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలి, దేవుడు గొప్పదనం బయటికి రావాలి. యేసు ప్రభువు బాగుపరిస్తే వెంటనే అందరూ యూదులు ఎవరు మహిమపరిచారు? దేవుడు మహిమపరిచేవారు. అయ్యో గొప్ప దేవుడా, మహాదేవుడా, దేవుడిని స్తుతించారు, మహిమపరిచారు. తర్వాత ఈ నిజంగా దేవుడు కుమారుడని నమ్మాలని సూచగా జరిగించాలి. ఆ జరిగించడానికి యేసు ప్రభువు ఆ టైంలో అద్భుతాలు చేసేవారు, సూచనలు చేసేవారు. ఇలాగ పాతాళంలోకి వెళ్ళిపోతుంది. నిర్గమకాండకి వెళ్తే, నిర్గమకాండంలో కూడా ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఎవరిని పంపారు అక్కడికి? ఏ ప్రవక్తను పంపారు? మోషేని పంపారు. నిర్గమకాండము 4. అక్కడ మోషే చిత్తగించము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరూ అని ఉత్తరం ఇయ్యగా, యెహోవా నీ చేతిలో దేవుడని అడిగాను, అందుకు కర్ర నేను. అప్పుడు నేల దాన్ని పడవేయమను, అందులో నేల పడవ పామాయను, మోషే దాన్ని పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చేతి అతను బాగు పట్టుకుని అతను దాన్ని చేతి పట్టుకుని కానీ అతని చేతుల్లో కర్ర అయ్యాను. ఇక్కడ కూడా మోషే నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళు, నీకు ఫరోకు దేవుడు నియమించిన అన్న మాట అన్నప్పుడు యెహోవా దేవుడు మోషేతో, నేను వెళ్తే జనులు ఎలాగైనా నమ్ముతారు,
దేవుడు నన్ను పంపించమని వాళ్ళు ఎలా నమ్ముతారు అన్నప్పుడు అక్కడ దేవుడు ఏమంటారంటే నువ్వు కొన్ని సూచక్రియలు చెయ్యి. ఏం చెయ్యాలి? నీ చేతిలో కరెంట్ కింద పడిగానే ఏమవుతుంది? కర్ర పాము అవుతుంది. మళ్ళీ పట్టుకోగానే కర్ర అయిపోతుంది. అప్పటికి నమ్మలేదు. రెండోది ఏం చెప్పారు? నీ చేయి చాపి నీ గుండె పెట్టుకుంటే చెయ్యి ఏమవుతుంది? పుష్టి అయిపోతుంది. మళ్ళీ చేయి తీయగానే మన మామూలు అయిపోతుంది. ఈ తర్వాత ఇప్పటికీ నమ్మకం ఏం చేయమన్నారు? కొన్ని నీళ్ళు తీసుకుని నేల పడిగానే ఏమవుతుంది? నేల నీళ్ళు రక్తంగా అవుతాయి. అంటే ఈ విధంగా శోచక్రియలు జరిగితే అప్పుడు జనాలు నువ్వు నమ్ముతారు అని తెలుసుకోవడానికి దేవుడు చెప్పాడు. సూత్రం చేయమని చెప్పాడు. అయితే మోషే వెళ్ళాడు, అవన్నీ జరిగించాడు. ఇస్రాయేల్ జనాలు ఎదురుగా జరిగిన తర్వాత వాళ్ళు ఎవరు నమ్మారు లేదా? నమ్మారు. నమ్మిన తర్వాత మళ్ళీ 5 విడిచిపెట్టి వీళ్ళందరూ కానంగా ప్రయాణం అయిపోయారు. అది మళ్ళీ అద్భుతం జరిగించాడు. మళ్ళీ మోషే అంటే మళ్ళీ ఈ విధంగా అద్భుతం మళ్ళీ జరిగించాడు. తర్వాత మళ్ళీ అది ఇంకెందుకు జరిగించలేదు? వాళ్ళు నమ్మారు. నిజంగా దేవుడు నమ్మాడు. వాళ్ళు నమ్మిన తర్వాత మరి సోచక్రియ మరి అవసరం ఉండదు. సోచక్రియ అర్థం ఏంటంటే ఒక నమ్మడానికి, ఒక వ్యక్తి విశ్వసించడానికి సోచక్రియ ఉపయోగించబడింది. పాత నిబంధనలో ఉపయోగించబడింది, కొత్త నిబంధనలో ఉపయోగించబడింది. దీన్ని ఎంతవరకు అవసరం ఎంతవరకు అంటే జనులు నమ్మినంత మాత్రమే, నమ్మడం వరకు మాత్రమే. అంటే ఆయన దేవుడు నమ్మాలని స్కూల్లో జరిగించబడ్డాయి. అందుకే యేసుప్రభు ఒక మార్కులోని 12 చదువుకుందాం. మార్కు సువార్త 16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. అంటే ఇక్కడ యేసుప్రభు వారు తన శిష్యులతో 11 మంది శిష్యులతో చెప్తున్న సందర్భం ఏంటంటే నమ్మి బాప్తిసం రక్షింపబడును, నమ్మిన వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏంటవి? నా నామమున దెయ్యాలు వెలగొట్టుదురు, కొత్త భాష మాట్లాడుదురు, పాములు ఎత్తుపట్టుకుందరు, తర్వాత ఇవన్నీ వగైరా. అంటే యేసుతో చనిపోయారు. చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్తున్న సందర్భం శిష్యులతో. అంటే సూచక్రియ దేనికి అంటే సపోజ్ యేసు ఎందుకు చనిపోయారు? ఆయనకి ఎందుకు సిలువేశారు? ఆ టైంలో యూదులు ఎందుకు సిలువేశారంటే ఈయన నేనే రాజుని చెప్పుకుంటున్నాడు, దేవుని కుమారుడు చెప్పుకుంటున్నారు అని దేవత ఆ విధంగా కారణం పెట్టి ఆయన సిలువ వేయించారు. యేసు ప్రభు ఆ కాలంలో రోమ ప్రభుత్వంలో ఒక దొంగగా, ఒక దోషిగా సిలువ వేయబడ్డాడు. మరి అలాంటి వ్యక్తి గురించి మనం ప్రచారం చేయడానికి, సువార్త ప్రకటించడానికి నోట పెట్టి ఆ కాలంలో మమ్మీ నోట్లో పెట్టేది, మమ్మీ నోట్లో పెట్టేది. ఆ కాలంలో జనాలు ఒక సిలువ వేయబడిన వ్యక్తి, ఒక దొంగగా పాపము ఆయన ముద్ర వేసి నింద వేసి చనిపోయిన వ్యక్తిని నమ్మాలంటే ప్రకటించాలంటే ఎంత భయంగా ఉంటుంది. యేసు ప్రభు సిలువ చంపేశారు. మళ్ళీ ఆ జనాంగంలో ఆ ప్రభుత్వంలో మళ్ళీ దేవుని ప్రకటించాలంటే జనాలు నమ్ముతారు. అప్పుడు నమ్మలేరు ఎవరు. మళ్ళీ నమ్మకుండా మళ్ళీ వీళ్ళు సువార్త శిష్యులు కూడా వీళ్ళు కూడా చంపివేసి ఇదే ఉంటుంది. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారంటే నమ్మిన వారి వల్ల అంటే ఈ వచనాలు కేవలం అపోస్తలులు మాత్రం ఇవ్వబడ్డాయి. అందుకే అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్మ దిగిన తర్వాత పరిశుద్ధాత్మ వరములు ఇవ్వబడ్డాయి. ఎవరికి ఇవ్వబడ్డాయి? అపోస్తలులకు ఇవ్వబడ్డాయి. ఆ వరములు ఎందుకంటే జనాలందరూ నమ్ముకోవాలి, విశ్వసించాలి అన్నందుకు ఆ టైంలో కృపావరాలు ఇవ్వబడ్డాయి అపోస్తలులకి. ఎంతవరకు ఇవ్వబడ్డాయి అంటే ఈ మార్కు 16:20 చదువుకుంటే
వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వినువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ఇక్కడ సూచక్రియ ఎంతవరకు వచ్చాయంటే వాక్యము స్థిరపరచబడినంత వరకు అలా సాగేది. ఉదాహరణ మనం ఆఖరి గ్రంథమైన ఆఖరి పుస్తకం ఏంటి? ప్రకటన. ఎవరు రాశారు? యోహాను గారు రాశారు. ఇప్పుడు రాశారు క్రీస్తు శకం 90-95 టైంలో రాశారు. అంటే ఈ కాలం వరకు కూడా ఇవన్నీ జరిగించబడ్డాయి. ఎప్పుడైతే సంపూర్ణ బైబిల్ వచ్చిందో తర్వాత ఇవన్నీ ఆగిపోయాయి. ఎందుకంటే వాక్యము బైబిల్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. దేవుని మాటలు, వాక్యమైన దేవుడు అక్షర రూపం దాల్చి వాక్యం ద్వారా మనకు వచ్చింది కాబట్టి అక్కడి నుంచి సూచన అవసరము మరి లేదు. మన వాక్యం చదివితే సరిపోతుంది. ఇప్పుడు వాక్యం వింటే సరిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈ దెయ్యాలు అనేవి ఈ కాలంలో మనకి లేవు, రావు కూడా. ఇప్పుడు దురాత్మలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నంటే సాతాను దూతలు ఉన్నాయి, ఆకాశ మండలంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ దురాత్మలు ఏం చేస్తాయంటే మనుషుల్ని పాపము చేయడానికి ప్రేరేపిస్తాయి. ఏం చేస్తాయి? పాపము చేయడానికి ప్రేరేపిస్తాయి. అంతమించి తప్ప ఒక ఆత్మ వచ్చి మన దూరిపోయి అలా చేయడం మనకు జరగదు. యేసు కాలంలో పట్టిన దెయ్యాలు ఆ మనిషిని ఏం చేసే? బలహీనపరిస్తే. ఒక ఆవిడ 18 సంవత్సరాలు దెయ్యం పట్టి పీడించబడింది. ఒక దెయ్యం ఆత్మ వచ్చిన వెంటనే ఏమైందంటే ఆవిడ బలహీనత సృష్టించి ఆమెను బలహీనపరిచి దెయ్యం అస్వస్థపరిచేది. మళ్ళీ దేవుడు వెంటనే యేసు వారు వెంటనే వెళ్ళిపోనగానే ఒక మాట వెళ్ళిపోయి అటువంటి శక్తి మళ్ళీ తర్వాత శిష్యులకు వచ్చింది. శిష్యులు కూడా అద్భుతం చేశారు. ఎంతో కొంతవరకు కాలం వరకే. వాక్యం ఎప్పుడైతే స్థిరపరచబడిందో తర్వాత మరి వాటి అవసరం లేదు. మరి దెయ్యాలు మరి వచ్చి అంటే దేవుడు అంటే ఇవన్నీ ఏంటి? దేవుడి ప్రణాళికలో భాగం. ఏంటి? దెయ్యాలు పంపడం, శిష్యులు వెళ్ళగొట్టడం, యేసు వెళ్ళగొట్టడం, జనాభా చూసి నమ్మడం, దేవుడు నమ్మడం. ఇది అక్కడ జరిగిన ఇదనమాట. అందుకే అపోస్తల కార్యంలో కూడా కొంచెం చూసుకుంటే ఇక్కడ 13 అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొంత యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మేము ఉచ్చాటన చేయొచ్చు మాట చెప్పి దెయ్యం పట్టువారి మీద ప్రభువైన యేసునామం వచ్చి పూనుకొనిది. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన కుమారుడు 7 అలాగే చేయించుకుంది. అందుకు ఆ దెయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును కానీ మీరు ఎవరు అడగగా ఆ దెయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరు లొంగదీసి గెలిచినందుకు వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయి. అక్కడ ఎప్పుడైతే పౌలు గారు ఈ అద్భుతాలు చేస్తున్నారో, ఈ దెయ్యాలు వెళ్ళగొడుతున్నారో, అలాగే మేము చేస్తాం. కొంత మానసికులు ట్రై చేశారు. తర్వాత కొంతమంది యూదులు ఒక ప్రధాన యాజకుడు కుమారులు స్కెవయను 7 అలాగే చేశారు. చేయగానే అప్పుడు దెయ్యం ఏం చెప్పే, నాకు దేవుడు కుమారుడు తెలుసు, నేను యేసును గుర్తిరుగుతాను, పౌలు కూడా నాకు తెలుసు, మీరెవరని వాళ్ళిద్దరిని చెదగొట్టి గొడ్లో తీసి కొట్టి పంపించింది. అంటే ఆ కాలం దెయ్యాలు ఎవరికి లోపడ్డాయి? యేసు వరకు లోపడ్డాయి, తర్వాత శిష్యులకు లోపడ్డాయి. అది తప్ప ఇంకెవరికి లోపడలేదు. దేని లోపడ్డే? సోచ జరిగించడం వల్ల, అద్భుతాలు జరగడం వల్ల జనాలు దేవుడు నమ్ముకోవాలని. ఇది కాన్సెప్ట్. మరి ఇప్పుడేమవుతుంది? ఇప్పుడు దెయ్యం పడుతుంది అంటున్నారు, కాసులు వెళ్ళగొట్టేస్తారు అంటున్నారు. ఏంటది అంటాను? నిజమా అబద్ధం అది? ఇప్పుడు దెయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు అపవాది ఒక వ్యక్తిని ముట్టాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? దేవుడు పర్మిషన్ తీసుకోవాలి. అందుకే యోగ రంగులు ఉంటుంది కదా, నువ్వు చుట్టూ అది కంచి వేసేదిగా అంటారు. అక్కడ అపవాది చేసిన పని ఏంటంటే ఆడు కేవలం మన మనసులో చెడు ఆలోచన పుట్టిస్తాడు. అపవాది ఏం చేస్తాడు? చెడు ఆలోచన మనకు పుట్టిస్తాడు. అంతమించి వాడు ఏం చేయలేడు. ఒకసారి యోహాను సువార్త 13 తీయండి. యోహాను 13:2.
వారు భోజనం చేస్తుండగా ఆయన అప్పగింపవాలని సీయోను కుమారుడు ఈశ్వరుడు యోధ హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను. చాలు. అపవాది ఏం చేస్తాడు? హృదయంలో ఆలోచన పుట్టిస్తాడు, అంతే. వాడు చేసిన పని ఏంటంటే నీ హృదయంలో పాపం చేయడానికి నిన్ను ఆలోచించి నీ ప్రేరేపిస్తాడు. అంత మించి వాడికి ఇంకా అధికారం ఏం లేదు. తప్పు వాడు చేయిస్తాడు మనిషి ద్వారా. నరహత్య కానీ, వ్యభిచారం కానీ, ఇటువంటి చెడు కానీ, అపవిత్రం కానీ మనిషి ద్వారా చేస్తే తప్ప వాడు ఒక దెయ్యంగా మనిషిలో దూరిపోయి వాళ్ళని బలపతి ఆడి చేయడు. ఈ దురాత్మ కూడా సాతానుడు వచ్చిన కావు, అది దేవుడు పర్మిషన్ ద్వారా వచ్చి మనుషులు పట్టుకునే తప్ప సాతాను దురాత్మలవి కావు. అది దేవునికి దురాత్మ డీలింగ్స్ మాట. అయితే అపవాది ఏం చేస్తాడు? మనల్ని మన హృదయంలో ఏం పుట్టేస్తున్నాడు? చెడు ఆలోచన పుట్టేస్తాడు. చెడు ఆలోచన పుడితే ఏం చేస్తాం మనం? చెడు ఆలోచన మనం పాపం చేస్తాం. పాపం చేస్తే దేవునికి దూరం అయిపోతాం. దేవునికి దూరం చేయడమే అపవాది పని, అంతే తప్ప ఆడు మనిషి దెయ్యగా మారి మనం హృదయ దూరం అంతకేం చేయడాడు. ఆడికేమైనా అనవసరం. ఒక మనిషిని దేవుడు దూరం చేయడమే సైతాన్ పని. మనం వాడికి తలవకుండా ఆడు దురాచరణ పడకుండా మనం ఆడిని తప్పించుకోవడం మన పని. అదే లోక 8 అయితే చూసుకుంటే ఇందులో 12 త్రోవ పక్కన ఉండేవారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యము ఎత్తుకొని పోవును. అపవాది చేసిన పని ఏంటంటే మన హృదయంలో ఏం చేస్తాడు? వాక్యము ఎత్తుకొని పోతాడు. మనకు వాక్యం విన్నాం, ఎంతవరకు గుర్తుంటుంది? మనం బద్దపడుతుందో గుర్తుంటాం హృదయంలో. ఆడు వచ్చి ఏం చేస్తాడు? మన వాక్యాన్ని తీసేస్తాడు. వాక్యం తీస్తే ఏమైపోతుంది? మనం దేని వాక్యం మర్చిపోతాం, మర్చిపోయి పాపలో పడిపోతాం. మళ్ళీ అది ఆడు చేసిన పని ఇప్పుడు, అంతే తప్ప వాడు వచ్చి మళ్ళీ దెయ్యంగా పట్టి అవన్నీ జరగదు. అదేవిధంగా ఎపిసోడ్ 2వ చూస్తే ఒకసారి ఎపిసోడ్ 2 మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అనుసరించి అని ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ప్రేరేపించే శక్తిని ఇప్పుడు ఏం చేస్తాడు? అపవాది మనల్ని ప్రేరేపిస్తాడు. దీన్ని ప్రేరేపిస్తాడు? పాపం చేయడం ప్రేరేపిస్తాడు. దేవుని వాక్యం వినకుండా ఉండడం ప్రేరేపిస్తాడు. దేవుడిని దూరం చేయడం ప్రేరేపిస్తాడు. ఆ డ్యూటీ ఏంటంటే దేవుడిని దూరం చేయడమే. దేవుడి నుంచి దూరం చేయడానికే ప్రేరేపిస్తున్నాడు. ఆ డ్యూటీ అది 24 అదే డ్యూటీ. అది మన ఆడిని తప్పించి మనం ఏం చేయాలి? మనం దేవుణ్ణి ఎదగాలి. మన ఎఫ్ఎస్సీ 5లో అంటే 6లో ఉంటుంది. మన అపవాదంతో ఎలా ఎదుర్కోవాలని మనము తర్వాత పాఠం నేర్చుకోవాలి. ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్ అది. ఇప్పుడు ఈ కాలంలో ఉన్న అపవాదిని సాతాను ఎదిరించాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం అంత పట్టిగా మనం ఉండాలి, ప్రార్థనలో గడుపుతూ ఉండాలి, చిరాకులు లేకుండా ఉండాలి. ఇవన్నీ లేకుండా ఉంటేనే మనం సాతాను తప్పించుకోగలము, లేకపోతే మనం తప్పించుకోలేము. మరి ఇప్పుడు మరి జరుగుతున్న సందర్భం అంటే ఏంటి? ఇప్పుడు మరి చాలా మంది స్టేజ్లో చూస్తూ ఉన్నాం, దెయ్యం వెళ్ళగొట్టుతున్నారు పాస్టర్లు అందరూ. అందరూ ఏంటి మరి అందరూ పరిస్థితి? అందరూ ఎవరు నిజంగా దెయ్యాలని అవన్నీ? నిన్ను దెయ్యాల కావా? మరి దెయ్యాలు అంటున్నారు అందరూ. మరి జనాలు నమ్ముతారు దెయ్యాలని. అది నిజమా వాస్తవమా కాదు? అది ఈడలుగా చేయడం దెయ్యం వెళ్ళిపోవడం, అరిసి కింద పడిపోవడం, వీళ్ళు అలా నమ్ముతారు. అనిల్ తెలియదు, చాలా క్రైస్తవులు నమ్ముతున్నారు నిజమని. అంటే వీళ్ళకి ఏం అర్థం? సత్యం వీళ్ళకి అర్థం అవ్వలేదు. అర్థమైంది లేదా? సత్యము సత్యకి వీళ్ళకి అర్థం అవ్వలేదు. బైబిల్ పూర్తిగా చదివితే, పరిశీలించి చదివితే వాడికి ఇవన్నీ అర్థం అవుతాయి. చదవకపోవడం వల్ల ఏమైందంటే వీళ్ళు కూడా దెయ్యం పెట్టిందని ఈ విధంగా అనుకొని అబద్ధ బోధకులు, వాళ్ళందరూ ఎవరు? అబద్ధ బోధకులు. అబద్ధాన్ని బోధించేవారు, సత్యం బోధించేవారు కాదు. క్రీస్తు సంఘంలో మాత్రం సత్యం బోధిస్తారు. క్రీస్తు సంఘం ప్రతి ఒక్కటి అబద్ధం బోధించే వ్యక్తులు అందరూ. వీళ్ళు అబద్ధం బోధిస్తారు, ప్రతి ఆత్మను తీసుకెళ్ళిపోతారు వీళ్ళందరూ. అందుకే మనం దెయ్యాల బోధన లక్ష్యం ఉంచుగా తిమోతిలో అంటారనమాట.
జాగ్రత్తగా ఉండాలి మనం. 4 తిమోతి 6 అండి. 1 తిమోతి 4:1 నుంచి, అయితే కడవరి దినములో కొందరు అబద్ధ బోధకులు వేస్తారు వల్ల మోసపరుచు ఆత్మలు ఎందును దెయ్యుల బోధ ఎందు లక్ష్యం నుంచి విశ్వాసపరుచులని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఈ కాలంలో ఏం చేస్తారంటే అబద్ధ బోధకులు తయారైపోతారు. ఎక్కువ మంది చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మోసపరుచు ఆత్మలు, వాళ్ళు ఆత్మ మోసపరుస్తారు. దెయ్యం ఉంది అదంతా మోసపరుస్తారు. జనాలు కూడా దెయ్యం ఉంది నమ్ముకొని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆఖరికి ఏముంది, వాళ్ళు విశ్వాస భ్రష్టులు అయిపోతారు పూర్తిగా. కాబట్టి మనం ఏ బోధ విన్నా అది దేవునికి, నువ్వు ఏ బోధ అయినా విను, నీ ఇష్టమే. కాకపోతే ఇప్పుడున్న అబద్ధ బోధన లోకంలో ఏది కరెక్టు ఏది రాంగ్ మనం చూసుకొని మనం ముందడికి, లేకపోతే మన ఆత్మ భ్రష్టత్వం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అదే 1 చూస్తే 4వ అధ్యాయం చూస్తే 4లో 6 1 చదువుకుని మన 6లో చదువుతాం. ప్రియులారా, అనేకుల అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలువేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుడు సమాధానం కావో పరీక్షించుడి. ఇక్కడ పరిశుద్ధాత్మ చెప్తున్నాడు మనతోని వాక్యం ద్వారా. ఏం చెప్తున్నారంటే ఈ కాలంలో అబద్ధ బోధకులు తయారైపోయారు. ప్రజెంట్ డూప్లికేట్ ఉంది, ఒరిజినల్ ఉంది, రెండు ఒకలాగా ఉంటాయి. కానీ దాన్ని నువ్వు తేల్చుకోవాల్సిన బాధ్యత నీదే. ఏది నిజమైన బోధ, ఏది నిజమైన అని చెప్పి కరెక్ట్గా మనం పరిశీలించుకోవాలి, పరీక్షించాలి. మనం వస్తువు కొంటున్నాం, పరీక్షిస్తున్నాం లేదా కరెక్టా కాదని. మరి ఒక వస్తువు మీద మనం దృష్టి పెడుతుంటే మనం వింటున్న బోధ మీద మనకి ఎంత బాధ్యత కలిగి ఉండాలి. ఎందుకంటే ఇది మన ఆత్మ రక్షణ సంబంధించింది. అది సాతాను వెలుగుదోత వేషం వేశాడట. సాతాను ఏ వేషం వేశాడు? వెలుగుదోత. వెలుగుదోత అర్థం ఏంటి? వెలుగుదోత అంటే అర్థం ఏంటి? వెలుగు అంటే ఎవరు? దేవుడు. దేవుడు దోత అంటే ఎవరు? దేవుని వాక్యం ప్రకటించేవారు. అంటే దేవుని పాస్టర్ చలవనవుతున్న వ్యక్తులు. అంటే సాతాను విశ్వాసం కూడా చెరపడానికి వాళ్ళు భ్రమ కల్పించడానికి ఏం చేస్తాడంటే సాతాను వెలుగు దోత అంటే పాస్టర్ వ్యక్తిగా, అంటే అబద్ధ బోధకుల విషయం వాళ్ళు అబద్ధ బోధకుల ద్వారా వచ్చేసి ఏం చేస్తారంటే ఈ విధంగా అప్పుడైతే 6వ వచనం, దేవుని సంబంధ కానవాడు వాడి మాట వినడు. ఇందువలన మనం సత్య స్వరూపైన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొని చున్నాము. ఇంకా 2 ఆత్మలు ఉన్నాయి, సత్య స్వరూప ఆత్మ, భ్రమపరుచు ఆత్మ. అంటే ఆత్మ కాదు, మనుషుల ద్వారా చూడగలుగుతాం. వాళ్ళు చేస్తూ క్రియలు దేవుని సంబంధం కాదు, మనం ఎలా తెలుసుకోగలుగుతాం? వాళ్ళ క్రియలు తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు దెయ్యాలు ఉన్న ఇవన్నీ వీళ్ళందరూ పాస్టర్లు ఏం చేస్తారు? జనాలని మోసపరిచి వాళ్ళ డబ్బులు దండుకుంటున్నారు, అన్నిలాగా దండుకుంటున్నారు. పాస్టర్లు కూడా అదే చేస్తారు. ఇప్పుడైతే దెయ్యాలు ఏమీ లేవు. అవన్నీ అపోస్తల వరకు మాత్రమే ఉండేది, అపోస్తల శిష్యులు మాత్రమే ఉండేది. వారి తర్వాత మరి వాటి ప్రస్థానం మరి లేదు, దెయ్యాల ప్రస్థానం లేదు. ఇప్పుడున్న దురాత్మ మనకి ఏం చేస్తాయంటే మన మనసులో దూరిపోయి మన వాక్యము మన మనసులో తీసివేసి మనల్ని పాపం చేయడం ప్రేరేపిస్తుంది, తప్పు చేయడానికి. నువ్వు ఒక తప్పు చేయడం ప్రేరేపించవంటే దాని ఎవరి కారణం ఉంది? సాతాను కారణం ఉంది మనలో. కాబట్టి మనం మనం ప్రేరేపించకుండా మనకు చెడు ఆలోచన రానికి మనం ఏం చేయాలి? వాక్యం మన హృదయం భద్రపరుచుకొని వీటిని దూరం చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి మనం ఈ దెయ్యాలు అనేవి లేవు, మనం నమ్ముతున్నాం. అయితే ఇంకో విషయం ఏంటంటే కొంతమంది అంటారు, మేము నిజంగా చూసే దెయ్యాలి, నిజంగా మేము చూసాము, మా కళ్ళతో చూసి కొంతమంది అంటారు. ఉదాహరణకి చాలామంది పల్లెటూరులో కొంతమంది మాకు నైట్ పడుకున్నప్పుడు మా మీద ఎవరో పట్టేసినట్టు ఉన్నదండి అంటారు కొంతమంది. విన్నారా మాట ఎప్పుడైనా మీరు? నైట్ పడుకున్నప్పుడు మా మీద ఎవరో గట్టిగా ఉన్నట్టు అన్నారు అంటారు. మరి దేవుడికి దెయ్యం లేదన్నాడు. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సైన్స్ వచ్చిన తర్వాత చెప్పారు, సైంటిస్ట్ ఏం చెప్పారంటే చెట్లు ఉన్నాయి కదా, చెట్లు ఏం విడుదల చేస్తాయి? ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అదే చెట్టు ఉదయము మనం పీల్చడానికి ఆక్సిజన్ ఏం విడుదల చేస్తుంది, రాత్రిపూట ఏం విడుదల చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుంది. అందుకే నైటు మనం చెట్లు పొడవగలుగుతాం. పెద్దలు అంటారు, ఎందుకు పొడవగలుగుతారంటే దెయ్యాలే వచ్చేవి కానీ
మనం చెట్టు కింద పడుకున్నప్పుడు నైట్ టైము చెట్టు నుండి ఏ విడుదల అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుంది. ఆ విడుదలైన తర్వాత అది మన మీదకి వచ్చి మనకు ఊపిరాడకం చేస్తుంది. ఊపిరి సరిగా అన్నట్టు అంటే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్తో జనాలు ఏమనుకుంటారు? దెయ్యం మనకు వచ్చింది, మనకు ఏర్పరిస్తుంది అనుకుంటారు తప్ప అందులో నిజం లేదు. అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఒక్కొక్కసారి మనం పొలాల్లో ఒక మంట చూస్తాం తాటి చెట్ల మీద. గమనించారు ఎప్పుడా? చిన్నప్పుడు వింటూ ఉంటాం, అక్కడ పెద్ద అగ్గి వచ్చింది, అగ్గిదేయం వచ్చింది అంటూ ఉంటాం. అగ్గిదేయం కాదు, అది ఇంతలో వస్తుంది. ఒక్కొక్కసారి పిడుగులు పడినప్పుడు అగ్గి వచ్చి అలా కాలుతూ ఉంటుంది. అదొక రీజను. ఇంకో రీజన్ ఏంటంటే, పక్షులు వాటి రెట్టని తాటి రెట్టని వెళ్తారు. పక్షులు ఉంటాయి కదా, పక్షులు రెట్ట ఉంటాయి కదా, రెట్టలో ఆ చెట్లు ఆకులు వెళ్ళినప్పుడు ఆకులు ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత పక్షి రెట్టలు ఏముంటుందంటే భాస్వరం ఉంటుంది. ఏముంటుంది? భాస్వరం, సల్ఫర్ అంటారు. ఈ సల్ఫర్ అనేది గాలితో జరిపి మంట వెళ్తుంది అన్నమాట. అంటే అక్కడ సైన్స్ ఉంది, కానీ ఈ తెలియని అమ్మాయి పల్లెటూరు జనం ఏమనుకుంటారు? దెయ్యం అనుకుంటున్నారు. దాని వెనుకున్న సత్యం ఏంటంటే, అది సల్ఫర్ వల్ల మండుతుంది అనమాట. అదొక కారణం. మూడో కారణం ఇంకోటి ఏంటంటే స్లీపింగ్ పెరాలసిస్. ఏంటంటే స్లీపింగ్ పెరాలసిస్. స్లీపింగ్ పెరాలసిస్ అర్థం ఏంటంటే, ప్రతి ఒక్కరి కూడా నైట్ పడుకున్నప్పుడు, ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒకనొక టైంలో నైట్ పడుకున్న సందర్భంలో కాలు చేతులకు గట్టి పట్టేసుకొని మన కథలో ఫీలింగ్ వస్తుంది. మీకు ఎప్పుడైనా వచ్చింది? ఎవరికైనా? నాకైతే వచ్చింది. మీకు ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా? మనం పడుకున్నప్పుడు ఒకసారి మన కళ ఏదో తెలియదు, మన కాలు కదలనట్టుగా, చేయి కదలనట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే దాని పేరు స్లీపింగ్ పెరాలసిస్ అంటారన్నమాట. మనం ఎక్కువ ఒత్తిడి గురయ్యి మన శరీరం బాగా అలసిపోయినప్పుడు ఏమవుతుందంటే, మన బాడీ పడుకున్న ఆ టైంలో మైండ్ సెట్ పనిచేయక కొంచెం బాడీ కదలనప్పుడు చేస్తుంది. మన నెరసు బాడీ నెరస్ అనేవి పనిచేయకుండా చేయనిస్తుంది అన్నమాట. అప్పుడు మన బాడీ కదలదు. మనకు ఎలా ఉందంటే ఎవరు పట్టేసినట్టు అనిపిస్తుంది, కానీ అది దెయ్యం వల్ల వచ్చింది కాదు. దాన్ని స్లీపింగ్ పారాలిసిస్ అంటారు. అది జబ్బేం కాదు, కానీ ప్రతి ఒక్కరికి సాధారణంగా వచ్చే మామూలు విషయం బలహీనత. ఈ మూడు కారణాలు. కొంతమంది ఇవేంటి నిజం దెయ్యం వచ్చింది అనుకొని రకరకాల భ్రమలు, ఒక్కొక్క రకాల కథలు, మా ఊరు ఇది చూసాం, మా ఊరు ఇది చూసాం, అది ఒకటి అంటారు. మళ్ళీ ఇంకొంతమంది ఏమంటారంటే, లేదంటే మా ఊళ్ళో ఒక అమ్మాయి ఉందండి, ఆమె పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది, అలాగే అంటుంది అంటూ ఉంటారు. ఇక్కడ విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి శారీరక జబ్బులు తెలుసా కదా, మనకి శారీరక సమస్యలు ఉంటాయి. ఉదాహరణకి ఏమంటే జ్వరము, దగ్గు, జలుబు, క్యాన్సర్, ఇలాంటివన్నీ శారీరక రోగాలు ఉంటాయి కదా. అలాగే అదేవిధంగా మనకి మానసిక రోగాలు కూడా రెండు ఉంటాయి. ఏ రోగాలు? మానసిక జబ్బు. మనసుకు వచ్చిన జబ్బులు ఏమంటారంటే మానసిక రోగం అంటారు అన్నమాట. కొంతమంది ఈ మానసిక రోగం బాధపడుతూ ఉంటారు. పూర్వం ఈ మానసిక జబ్బులకి ట్రీట్మెంట్ ఉండేది కాదు. ఉదాహరణకి ఒక జబ్బు ఉంది, దాని పేరు ఏంటంటే హిస్టీరియా అంటారన్నమాట. హిస్టీరియా జబ్బు ఉంది, అది మానసిక జబ్బు. ఆ జబ్బులు ఏమవుతుందంటే, ఒక వ్యక్తి అంటే మన మైండ్లో ఏముంటుంది, మన మైండ్ స్టోర్ చేసుకుంటారు కదా. ఏదైనా మనం ఏం చెప్పినా ఎక్కడ స్టోర్ అవుతుంది? మన మైండ్లో స్టోర్ అవుతుంది కదా. వీళ్ళు ఏమవుతారంటే, ఈ జబ్బు వచ్చిన ఏం ప్రవర్తిస్తారంటే, వీళ్ళు డీటెయిల్స్ చెప్పడం మంచి ఇంకొకరికి చెప్తూ ఉంటారు. ఉదాహరణకి మనం అందరితో మాట్లాడుతూ ఉంటాం, చుట్టాలు, బంధువులు, అంత మాట్లాడుతుంటాం కదా. ఈ జబ్బు వచ్చిన ఎలా మాట్లాడతారంటే, ఉదాహరణకి ఒక 10 రోజుల క్రితము వీళ్ళ ఫ్రెండ్ కూడా ఇంత మాట్లాడాడు అనుకోండి, ఈ జబ్బు వచ్చిన వాళ్ళు ఈ ఫ్రెండ్ ఏదైతే మాట్లాడో అదే మాట రిపీట్ చేస్తాడు. వీడు ఆడు నా పేరు సుబ్బారావు అన్నాడు అనుకోండి, వీడు ఏం చేస్తాడంటే, నీ పేరేని మనం అడిగి అనుకో, నా పేరు సుబ్బారావు అంటాడు వీడు. అంటే వీడి మైండ్లో నిశ్చితమైన పాత సంగతులన్నీ ఎప్పుడు చెప్తాడంటే కొన్ని సందర్భాలు చెప్తూ ఉంటాడు. అదొక మానసిక జబ్బు. అది ఈ జబ్బు తెలియక చాలామంది ఓ బాబు వీడు ఆడపేరు చెప్తుండే, ఈడి పేరు చెప్తాను అనుకోని జనాలు తెలియలేక ఇదేదో దెయ్యం పరిస్థితితో చేతపడి చేశారు అనుకుంటారు, కానీ అది నిజం కాదు. అది ఒక జబ్బు, మానసిక జబ్బు. ఇప్పుడు వాడికి ట్రీట్మెంట్ ఉంది. ఇంకో జబ్బు ఇంకోటి ఏమన్నా స్కిజోఫీలియా అంటారు. అదేంటంటే ఒక వ్యక్తికి భ్రమ కల్పించడం అన్నమాట. ఎదురుగా ఎవరో ఉన్నట్టు,
ఉదాహరణకి మనం ఫోన్ ఉంది కదా, మన దగ్గర ఫోన్ ఉంటుంది కదా, మీరు ఎప్పుడు గమనించండి, మన ఫోన్ ఒకసారి మనకు రింగ్ అయినట్టు అనిపిస్తుంది. ఫోన్ రింగ్ అవ్వకపోయినా రింగ్ అయినట్టు అనిపిస్తుంది. అనిపించలేదు, ఎప్పుడు అనిపిస్తుందా? నాకు అనిపించింది, చాలా అనిపించింది. ఇది అందరిలో ఉంటుంది చిన్న చిన్నగా. ఇది ముదిరిపోతే జబ్బు అయిపోద్ది. ఫోన్ జోబులో ఉంటుంది కానీ రింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ రింగ్ అవ్వలేదు, కానీ రింగ్ కూడా మన మైండ్కి కనపడుతుంది. ఈ జబ్బు ముదిరిపోతే ఇలాగ వస్తుందన్నమాట. అంటే వాళ్ళకి ఎలాగ ఉంటుంది అంటే ఎవరు వెళ్ళినట్టు వాళ్ళు వచ్చినట్టు ఈ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారనమాట. అంతేగాని దెయ్యం పెట్టిన వ్యక్తి కాదు. దీనికి ప్రజెంట్ ట్రీట్మెంట్ ఉంది. ఒక 40-50 సంవత్సరాల క్రితం వరకు ట్రీట్మెంట్ ఉండేది కాదు. ఇప్పుడు దేవుడు దయ వల్ల ప్రతి ట్రీట్మెంట్ వచ్చింది. అర్థమవుతుందా? కాబట్టి అంటే ఈ రెండు, ఈ మానసిక జబ్బులు అదొక జబ్బు అంతే, మానసిక జబ్బు, దెయ్యమైతే కాదు. అది తెలియక వీళ్ళందరూ పాటలు తీసుకెళ్తారు. వీళ్ళేమో తిట్టేసి కొట్టేసి బైబిల్తో కొట్టేసి ఒక చదవడం చనిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా కొన్ని సందర్భాలు అయితే ఈ కొట్టడం బాధపడలేక కాళ్ళు చచ్చిపోయే సందర్భాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. కానీ వాళ్ళ దగ్గర నిజం లేదు. ఈ జబ్బులకి ట్రీట్మెంట్ చేస్తే సరిపోదు, క్లీన్ అయిపోదు. అయితే ఈ రెండు మానసిక జబ్బులు ఎందుకు వస్తాయంటే పూర్వం ఎక్కువ పల్లెటూరులో ఇలా జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతూ ఉంటాయి? వాళ్ళకి చిన్నతనంలో పెళ్లి చేస్తారు. ఆడపిల్లలకి 14 పెళ్లి చేస్తారు. చేసిన తర్వాత ఆవిడ సరిగా లోక జ్ఞానం తెలియదు, అనుభవం లేదు. తర్వాత అదే పిల్లలు తినేస్తుంది. ఆవిడ ఇంట్లో మళ్ళీ ఇంట్లో బాధలు, ఆ బాధలు, ఆ మూడు సాయి తిరుగుతూ ఉంటాడు. ఇవన్నీ బాధలు తెలిసి అంటే ఎక్కువ మానసిక వ్యాధిని ఎక్కువ అనుభవిస్తే, ఎక్కువ స్ట్రెస్ గురైన ఏ వ్యక్తి అయినా, ఎక్కువ మానసిక బాధ గురైన వీళ్ళందరూ ఏమవుతారంటే మానసిక కృంగిపోయి ఆఖరికి ఏమవుతారంటే ఈ డిసీజ్ వచ్చేస్తారు. పూర్తిగా ఈ రెండు జబ్బులు వచ్చేస్తాయి. అందుకే మానసికంగా ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదు, కొంతవరకు స్ట్రెస్ ఉంచాలి. ఎక్కువ స్ట్రెస్ అయితే ఏమవుతుందంటే ఈ జబ్బులు వచ్చేస్తాయి. వీళ్ళు అది తెలియక ఇంట్లో దెయ్యం పడుతుంది అనుకుంటున్నాడు. కాబట్టి అందులో నిజం లేదు. కాబట్టి మనం సత్యజ్ఞానం తెలుసుకుని ఇక్కడ నుంచి దెయ్యాలు లేవు అని మనం బతుకుతాం. ఎంతకాలం అలా చీకట్లో బతుకుతాం. ఎన్నాళ్ళు నాకు తెలియదు. నేను ఒకప్పుడు దెయ్యాలు అమ్ముకొని నమ్మేవాడిని. ఎప్పుడైతే దేవుని వాక్యం తెలుసుకున్నాను కానీ నాకు దెయ్యాలు ఏమో నాకు విషయం తెలిసిపోయింది. భయం కూడా 90% తగ్గిపోయింది పూర్తిగా. మనందరం కూడా ఎక్కువ దెయ్యాలు ఏమో నమ్ముతాం, ఎందుకంటే దేవుడు సత్యమంతుడు కదా. ఒక వచ్చిన చదువు ముందు చెప్తాం. అదేవిధంగా ఈ చేతబడి సెల్లని ఇవి కూడా ఏం లేవు. ఒకసారి దినవృత్తాంతం చూస్తే 2వ దినవృత్తాంతంలో 33 ఆడు చదువు. దినవృత్తాంతం 33లో 6. అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తం విచారించుచు చిల్లంగితనమున వాడుక చేయు కర్మ పిశాచులతోనూ సోదెగాండ్లతోనూ